ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాట వినుటకు ప్రేమతో నేను మిమ్మును ఆహ్వానిస్తున్నాను. ఈ దినము మార్కు సువార్త 1వ అధ్యాయము 9వ వచనం నుండి 13 వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మం పొందెను. వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదికి దిగి వచ్చుటయు చూచెను. మరియు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి త్రోసుకొని పోయెను. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. ప్రియదేవునికి బిడ్డలారా, ఈ యొక్క వాక్య భాగములో ప్రభువైన యేసుక్రీస్తు వారు తపోస్నానం గురించి వ్రాయబడింది. యోహాను చేత యేసు ప్రభువారు బాప్తిస్మము పొందటానికి యోర్దాను నదికి వచ్చారు. యేసు ప్రభువారు గలిలయలోని నజరేతులో ఆయన తన తల్లిదండ్రితో నివసించేవాడు. మరియమ్మ యోసేపులతోనే ఉండేటటువంటి ఆయన దేవుని యొక్క ఆత్మ ప్రేరణతో తన 30వ ఏట ఆయన దేవుని రాజ్య సువార్త ప్రకటించడానికి నజరేతును విడిచి ఆయన యోర్దాను నదిలో బాప్తిస్మము పొందుటకు యోహాను దగ్గరికి ఆయన తిరిగి వచ్చాడు. యోహాను భక్తుడు తనకు చెప్పబడిన రీతిగా ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తును బాప్తిస్మం ఇచ్చినప్పుడు ఒక అద్భుతమైన దర్శనము, ఒక అద్భుతమైన ప్రత్యక్షత ఆయన చూచినట్లుగా గమనిస్తున్నాం. తండ్రి అయిన దేవుడు బాప్తిస్మం ఇచ్చి యోహానుకు, అనగా ఈయన ఏలియా ఆత్మ కలిగిన వాడు, ఏలియా ప్రవక్తగా ఉన్నటువంటి వాడు, యేసయ్యకి మార్గము సరళం చేయడానికి పంపబడిన వాడు కనుక తండ్రి అయిన దేవుడు యోహానుకు ఈ మాట తెలియచేశారు. ఎవరి మీద అయితే ఆకాశం తెరవబడి పావురం వల్లే పరిశుద్ధాత్మ దిగి వచ్చి రాలుతుందో ఆయనే ఆ మెస్సయ్య. ప్రజలకు బోధించి వారి పాపములను కడిగి వారిని పవిత్రపరచబోయేటటువంటి ఆ గొప్ప వ్యక్తి అని తండ్రిన దేవుడు తనకు చెప్పినట్టుగానే యేసుప్రభు వారు యోర్దాను నదికి వచ్చినప్పుడు యేసుప్రభుకు బాప్తిస్మం ఇస్తున్నటువంటి యోహాను చూస్తుండగానే ఆకాశము తెరవబడి ఒక తెల్లటి పావురం వల్లే పరిశుద్ధాత్మ తన మీదికి దిగి రావటం అనేది ఆయన చూడగలిగి ఉన్నాడు. పరిశుద్ధాత్మ తన మీదికి రాలినప్పుడు ఆ విచిత్రమైన దృశ్యాన్ని చూస్తున్నటువంటి యోహాను భక్తునికి ఆకాశం నుండి ఒక అద్భుత స్వరము వినబడినవి. ఆ స్వరము ఏమిటి అంటే, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రిన దేవునికి అద్వితీయ కుమారుడు. ఆయన ప్రారంభం నుండియే సర్వోన్నతుడు దేవుని కుమారుడు అనబడును అని చెప్పి దేవదూతలు మరియమ్మతో సాక్ష్యం ఇచ్చి ఉంటుంది. అది వాస్తవముగా ఈరోజు మరలా ఆకాశము తెరవబడి ఆకాశం నుంచి స్వరము స్వయాన బాప్తిస్మిచ్చి యోహాను భక్తుడు వింటున్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను సంతోషిస్తున్నాను అని. ఒక మాట గమనించుకుందాం. దేవుని కుమారులు కుమార్తెలుగా జీవించే భాగ్యవంతులైన ఓ క్రైస్తవ బిడ్డలారా, ప్రభును నమ్మినటువంటి దైవ జనాంగములారా, మనము చేసే పనులకు మన పరలోకపు తండ్రి సంతోషిస్తున్నాడా? మన మట్టుకు మనం పని చేసి సంతోషించడం అనేది కాదు,
కానీ తన పిల్లలుగా జీవిస్తున్న వారు దేవుడు సంతోషించేటటువంటి కార్యాలు మనము చేయగలగాలి. యేసు ప్రభు వారి గురించి ఆ మాటలు మనము చూస్తున్నాం. యేసు ప్రభు వారి గురించి ఆ అద్భుతమైన లేఖన భాగాన్ని మనము వింటున్నాం. యేసు ప్రభు వారు తండ్రిన దేవునికి అద్వితీయమైన కుమారుడు. ఆ కుమారుడు యందు దేవుని యొక్క ఆత్మ సంతోషిస్తున్నట్లుగా మనము గమనిస్తున్నాం. ప్రియ దేవుని యొక్క ప్రజలారా, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడి పారు వలె పరిశుద్ధాత్మ తన మీదకి దిగివచ్చుట ఆయన చూచినప్పుడు ఎంతో సంతోషించి తన జీవితంలో ప్రభు అయిన యేసుక్రీస్తును, ఆయన రాబోతున్న మెస్సీయాని మొట్టమొదటిగా తెలుసుకున్న వ్యక్తి బాప్తిస్మమిచ్చు యోహాను. అంతేకాకుండా ఆకాశం నుంచి ఒక అద్భుత శబ్దం కూడా విన్నటువంటి వ్యక్తి ఈ బాప్తిస్మమిచ్చు యోహానుయే. ఏమిటి ఆ శబ్దము అంటే, నీవు నా ప్రియ కుమారుడవు, నీయందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. ఆకాశము తెరవబడి పరలోకపు తండ్రి ఈ మాటను ప్రచురపరుస్తున్నాడు. ఈరోజు మన జీవితాల్లో దేవుని స్వరాన్ని వింటున్నప్పుడు, దేవుని యొక్క ఏర్పాటు మనం పొందినప్పుడు మన ద్వారా దేవుడు సంతోషించే స్థాయిలో మనం ఉన్నామా? దేవుడు ఆనందించే స్థాయిలో ఉన్నామా? దేవుడు తన బిడ్డలకు ఆయన ఆజ్ఞాపించినవి చేసినప్పుడే ఆయన చాలా బహుగా సంతోషిస్తాడండి. దేవుడు చెప్పిన మాటలు ఏ బిడ్డలైతే, ఏ క్రైస్తవ బిడ్డలైతే చేయగలుగుతున్నారో వారు చేస్తున్న కార్యములను బట్టి పరలోకపు తండ్రి ఎంతో సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. అదే ఈ స్థలంలో జరుగుతుంది. యేసు ప్రభువారు తండ్రిన దేవునికి ప్రియకుమారుడు ఎందుకు కాగలిగాడు అంటే, దేవునితో సమానంగా ఉంటుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ తను రిక్తునిగా చేసుకొని మానవుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించి భూలోకానికి దిగి వచ్చాడు. వచ్చిన ఆయన ధర్మశాస్త్రమునకు లోబడిన వాడుగా జీవిస్తూ ఇక్కడ తన జీవితంలో తన్నిన దేవునికి ప్రియకుమారుడుగాను, దేవుడు ఆనందించేటటువంటి కార్యములు చేయువాడుగాను ఆయన నిలిచి ఉన్నాడు. అద్భుత అనుభూతి అది, అద్భుత కార్యములు ఇవి. ఆయన జీవితంలో మనం గమనించినప్పుడు, ఈ బాప్తిస్మము తీసుకొని నా ప్రియకుమారుడని తండ్రిన దేవుని స్వరము విన్న తర్వాత వెంటనే పరిశుద్ధాత్మ తనను తీసుకొని అరణ్యంలోనికి కొనిపోయాడు. పరిశుద్ధాత్మ అరణ్యానికి కొనిపోయినప్పుడు ఆ అరణ్యములో అక్కడ గ్రామము లేదు, మనుషులు లేరు, అక్కడ ఎలాంటి అవకాశము లేదు. అయినను అలాంటి ఒక డిజార్ట్లో, అలాంటి ఒక మరి నేల మీద లేక అలాంటి ఒంటరిగా ఉండేటటువంటి ప్రదేశంలో బహుగా శోధన శ్రమలు తనకు సంభవించింది. ఎందుకు అంటే, ఆయన అరణ్యానికి కొనిపోబడినప్పుడు, తను బాప్తిస్మం తీసుకున్న వెంటనే ఆయన కొనిపోబడినప్పుడు ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములు 40 దినములు అడవి మృగములతోనూ ఉండెను, మరియు దేవదూతలు ఆయనను పరిచయం చేస్తుండిరి. ఆయన ఎప్పుడైతే అరణ్యానికి కొనిపోబడ్డాడో వివిధమైన శోధన సాతాన చేత శోధించబడ్డాడు. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 40 దినములు అడవి మృగములు ఉండెను, మరియు అనేకమైన భయానకమైనటువంటి సంఘటనలు తన చుట్టూ జరిగినప్పుడు చాలాసార్లు క్రైస్తవ జీవితంలో మనం ఏమనుకుంటామంటే, దేవుని నమ్ముకున్నాం చాలా శోధనాలని. ఆ పై వచనాల్లో ఆయనకు
అనేకమైన శోధనాలు చేయడానికి సాతానుడు వచ్చాడు. ఒకవైపు సాతానుడు శోధిస్తూ అనేకమైన పలు విధమైనటువంటి శ్రమలు పాలు చేసినప్పుడు, మరొక వైపు మరియు దేవదూతలు ఆయనను పరిచర్య చేయుచుండిరి అనే ఒక మాట ఉంది. దేవదూతలు కూడా భక్తునికి సహకరించడానికి, సేవనందించడానికి వారు కూడా తన దగ్గరికి వచ్చి ప్రవేశించి తనకు సహాయపడుతున్నారు. కాబట్టి మనం ఒంటరి వాళ్ళం కాము. ప్రభువుని నమ్మిన ఏ ఒక్కరికి దేవుడు ఒంటరిగా విడిచిపెట్టువాడు కాడు. శోధన ఎంత హెచ్చుగా వస్తుందో దీవెన కూడా అంత హెచ్చుగా ఆయన కుమ్మరించగలిగిన వాడు. ప్రజాదరణ ప్రభువైన యేసుక్రీస్తు తీసుకురావడానికి తండ్రిన దేవుడు తనను ఒక తరివిదునిస్తున్నాడు. ఇటువైపు అడవి మృగములు, ఒకవైపు సైతాను, రకరకాల విధమైన శోధనాలలో ఆయన ఏ విధంగా నిలబడతాడని పరలోకపు తండ్రి చూస్తూ తన దేవదూతలను పంపించాడు సహాయము చేయడానికి. దేవుని జనంగమా, దేవుని మాటలకు లోబడి జీవిస్తున్న ఎలాంటి భక్తుడైనా హెచ్చుగా శోధన వచ్చినప్పుడు శోధన వైపు చూసి చాలామంది కృంగిపోతూ ఉంటారు. కానీ ఒకవైపు శోధన వచ్చినప్పుడు మరొక వైపు దేవదూతలు కూడా వారికి వచ్చి సహాయము చేయడానికి పంపబడి ఉన్నారన్న సంగతి మర్చిపోకూడదు. దేవదూతలు దేవుని యొక్క సేవకులకు లేక దేవుని పట్ల భయభక్తి కలిగిన కుటుంబాలకు సహాయార్థమై పంపబడి ఉన్నారు. వారు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తారు. మహాభక్తుడైన దావీదు కూడా తన ఒక కీర్తనలో ఆయన రాస్తున్నాడు, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి రక్షించును. సో ఏ క్రైస్తుడైనా శోధన శ్రమలు వచ్చినప్పుడు ఈ సాతాను శోధనాల్లో మనం కృంగిపోయి మన నోటికొచ్చిన పదజాలాలు దేవుని విరుద్ధంగా ఆడకూడదు. ఎటువంటి పరిస్థితులైనా సరే దేవుడు నన్ను శోధిస్తున్నాడు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు అన్న పదజాలాలు వాడరాదు. అది చాలా తప్పు. మనకు నిర్మించిన వాడు ఒకవేళ గనక మన వైపు చూడకపోతే నిర్మూలమైపోతాం. కానీ మనకు నిర్మించిన వాడు తన కంటి రెప్పల మనను కాస్తున్నాడు. ఆయన మనను విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకే అరణ్యములో భయంకరమైన శోధన సంభవించినప్పుడు, భయంకర కష్టాలు సంభవించినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి దేవదూతలు పరిచర్య చేయడానికి పంపబడి ఉన్నారు. ఆ దేవదూతలు ప్రభువైన యేసుక్రీస్తు ప్రక్కన నిలిచి తనకు సహాయపడుతూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభు జీవితం నుంచి మనం నేర్చుకుంటున్న పాఠాల్లో తండ్రి చిత్తము నెరవేర్చడానికి వచ్చిన యేసు ప్రభుకు సమస్యలు, బాధలు ఎదురైనప్పుడు తండ్రి మీద ఆధారపడినందుకు తండ్రి తనకు సహాయపు ద్వారము తెచ్చి తన దూతల ద్వారా తనకు ఎంతో సంరక్షించి ఉన్నాడు. మీరు, నేను, మనము కూడా దేవునిపై విశ్వాసం కలిగి జీవిస్తే తన దూతలు మనకు కూడాను సంరక్షకులుగా సహాయపడతారు. రండి, తలలోంచుకొని ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, ఈ ఉదయకాశంలో ప్రభువా, మీ అభిషేకము కలిగి పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్న బిడలకు అపవాది అయిన సాతానుడు ఎలాంటి శోధనాలు తెచ్చి శోధించిన వెంటనే మీ దేవదూతలు పంపించి మీరు అట్టి బిడలకు సంరక్షించి ఆదుకొని ధైర్యంనిచ్చి గెలిపించడానికి మీరు పంపిన దేవదూతల కొరకు మీకు వందనాలు. ఈరోజు అల్పులైన మా దీన జీవితాల్లో మిమ్మల్ని వెంబడించి మీ వాక్యమును బట్టి స్థిరంగా నిలిచుంటే కృపనిమ్మని నీ యొక్క ప్రభువైన ప్రభు పరిశుద్ధ సన్నిధిలో స్థిరంగా జీవించడానికి కృపనిమ్మని ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మిమ్ములను దీవించును గాక.